హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు సెట్స్కి సంబంధించి ఒక వెరీ ఈజీ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేద్దాం ఫర్ వాల్యూమ్ 1 ఫర్ 8 మార్క్స్. సి ద సమ్ హియర్ ఇస్ ఇఫ్ ఏ ఈజ్ సెట్ ఆఫ్ x is a natural number and b is set of x is an even natural numbers and c is an odd natural numbers and d is a set of prime numbers. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చారు. ఫస్ట్ మనం సెట్స్ ని మనము రోస్టర్ ఫామ్ లోనికి మార్చుకొని సి ఫైండ్ అని ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి అండ్ B intersection C, B intersection D and C intersection D ni find out cheyamantunnaru. Let's see first the roster forms of the given sets. See here set A is what? It is a natural number. Anni natural numbers vastayi. X is a natural number annaru kabatti 1, 2, 3, 4, 5, and so on. Ee vidhanga rayavachu. And set B, see set B is what? Set of x such that x is a even natural numbers. Even numbers annaru kabatti see in this you can find 2, 4, 6, 8, and so on. And in the same way set C lo elements chudandi, set is a odd natural numbers. Odd numbers em avutayi 1, 3, 5, 7 and so on. And set D is what? X such that x is a prime number. See prime numbers are what? 2, 3, 5, 7 and so on. ఈ విధంగా ఫస్ట్ మరి వాటి యొక్క రోస్టర్ ఫార్మ్స్ రాసుకుంటాం. ఇప్పుడు 1 by 1 చూడండి. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంటర్సెక్షన్ ఆపరేషన్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది బిట్వీన్ ఏ అండ్ బి. లెట్స్ సీ ఫస్ట్ వన్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు వాట్? See set of A లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమైతే 1, 2, 3, 4, 5 and so on. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ B లో ఎలిమెంట్స్ ఏమన్నాయి 2, 4, 6 and so on. See ఇంటర్సెక్షన్ అన్నప్పుడు ఏం చేస్తాము, రెండింటిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ని ఇక్కడ రాయడం జరుగుతుంది. దెన్ సి ఏ ఇంటర్సెక్షన్ B is equals to సెట్ ఆఫ్ రెండింటిలో ఉండేటటువంటి ఎలిమెంట్స్ 2, 4 అఫ్ కోర్స్ ఇలా రాస్తూ పోతే 6 కూడా వస్తుంది ఇక్కడ. సి బిలో ఉండే అన్ని ఎలిమెంట్స్ వస్తాయి అనమాట. సి కామన్ ఎలిమెంట్స్ ఆర్ వాట్? 2, 4, 6, అండ్ సో ఆన్ అని మనం ఇక్కడ రాయవచ్చు. సి దీన్ని కూడా మనం సెట్ బిల్డర్ ఫామ్ లో రాయొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఎక్స్ సచ్ దట్. సి అన్ని ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఎక్స్ సచ్ దట్ x is an even natural number. Even natural number అని రాస్తూ దీన్ని b అని కూడా రాయవచ్చు. సెట్ b అని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. నౌ సి సెకండ్ వన్. సి ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ సి is equals to set of a లో ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5 and so on. ఇంటర్సెక్షన్ ఆఫ్ సి. సెట్ సి లో ఎలిమెంట్స్ ఏమైనాయి మనకు ఇక్కడ ఆడ్ నంబర్స్, దట్ ఈస్ 1, 3, 5, 7 and so on. సి దెన్ సి ఇన్ ఏ ఇంటర్సెక్షన్ సి సెట్ యూ కెన్ ఫైండ్ సి 1 ఆఫ్ కోర్స్ 3, 5 అంటే ఆ సెట్ సిలో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ వస్తాయి. దట్ ఈస్ 1, 3, 5, 7 and so on, which is also equals to C అని కూడా రాయవచ్చు. అలాగే దీన్ని కూడా సెట్ బిల్డర్ ఫామ్ లో కూడా మనము మెన్షన్ చేయవచ్చు. దట్ ఈస్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ an odd natural number. Odd natural number. In the same way, now see third one. What? ఏ ఇంటర్సెక్షన్ డి. ఏ ఇంటర్సెక్షన్ డి అంటే సెట్ ఏలో ఎలిమెంట్స్ 1, 2, 3, 4 and so on. And intersection of set D elements are what? They are prime numbers. That is 2, 3, 5,
comma 7 and so on. Then see A intersection D is equals to, see రెండింటిలో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నప్పుడు you can find 2, 3, of course ఇక్కడ 5 వస్తుంది, and so on లో 7 అన్నీ వస్తాయి అనమాట. అంటే ఆల్ ప్రైమ్ నెంబర్స్ వస్తాయి 2, 3, 5, 7 and so on, which is also equals to D. దీన్ని కూడా సెట్ బిల్డర్ ఫామ్ లో మనం ఎక్స్ప్రెస్ చేస్తే x such that x is a prime number. X is a prime number. Now let's see fourth one. C intersection C. Set B. Set B లో ఎలిమెంట్స్ ఏమన్నా మనకు ఇక్కడ set B elements are all even numbers 2, 4, 6 and so on. Intersection set C. C what? Set C is what? 1, 3, 5, 7 and so on. See, is there any common between these? See, రెండింటిలోనూ ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? So there is no such elements. So you can get null set, that is 5. It is 5. ఈ విధంగా B intersection C find out చేస్తాం. Next B intersection D. See, B intersection D is what? B. Set B elements are what? Set B elements are 2, 4, 6 and so on. Intersection set D. Set D elements are what? Prime numbers, that is 2, 3, 5, 7 and so on. See which is, see now you can find only one element, that is set of 2. This is singleton set. The set which have only one element is called singleton set. So this can be written as in set builder form x is such that x is an even prime number అని దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ ను కూడా మనం ఇక్కడ రాయవచ్చు. నౌ లెట్స్ సీ ఫైనల్ వన్, దట్ ఈస్ సిక్స్త్ వన్, దట్ ఈస్ C intersection D. See, that is C intersection D. What is C here? C is what? C is all odd natural numbers, that is 1, 3, 5, 7. Intersection of D is what? All prime numbers, that is 2, 3, 5, 7 and so on. Now see, the common elements of these two sets are what? See, you can find 3, 5 and also 7. All set of elements of C other than 1 కాకుండా అన్నీ వస్తాయి ఇందులో. See, 3, 5, 7, and so on, which can be expressed in set builder form as x is an odd prime number అని దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ ను కూడా మనము రాయవచ్చు. ఈ విధంగా రాసినట్టయితే we will get full marks, that is 8 marks. Now let's see one sum from logarithms. See here, if 2 to the power of x plus 1 is equals to 3 to the power of 1 minus x, then find the value of x అన్నారు. Let's see first, given is what? Given is 2 to the power of x plus 1 equals to 3 to the power of 1 minus x. Now see, taking log on both sides, ఎందుకంటే కోఎఫిషియంట్గా ఉన్న ఎక్స్పోనెంట్గా ఉన్నటువంటి x plus 1 కానీ 1 minus x ని మనము కోఎఫిషియంట్గా కన్వర్ట్ చేసుకోవాలంటే we need to apply log on both sides. See, applying log on both sides. See then, log of 2 to the power of x plus 1 is equals to log of 3 to the power of 1 minus x. This is of the form log a to the power of m. a to the power of m అన్నప్పుడు ఈ ఏదైతే పవర్ ఉంటుందో అది కోఎఫిషియంట్ గా కన్వర్ట్ కావడం జరుగుతుంది. Then this will be what? x plus 1 into log 2
is equals to, this will be 1 minus x into log 3. Here the reason is because log a to the power of m is equals to m into log a. Now let's see the expansion. Log 2 తో each term ని multiply చేద్దాం. Log 2 into x is what? It is x log 2. Log 2 into 1 is what? It is log 2. And then see here, log 3 into 1 is log 3. Log 3 into minus x is minus x log 3. See, మనం ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x టర్మ్స్ని ఒకవైపు షిఫ్ట్ చేద్దాం, నాన్ x టర్మ్స్ ఒకవైపుకి షిఫ్ట్ చేద్దాం. See here we have x term, this is also x term, then ఇటువైపు షిఫ్ట్ చేద్దాం. Then this will be x log 2 minus becomes plus x log 3 is equals to, ఇందులో x లేదు, ఇందులో x లేదు కాబట్టి వాటిని ఒకవైపు షిఫ్ట్ చేస్తే log, ఇటువైపు log 3 ఉంటుంది, plus log 2 becomes minus log 2. ఈ టూ టర్మ్స్ లో x కామన్ గా ఉంది కాబట్టి టేకింగ్ x as కామన్, దెన్ వాట్ యు గెట్ హియర్ log 2 plus log 3 is equals to log 3 minus log 2. Now taking x as subject, then see x is equals to what? See, ఇదంతా అటువైపు షిఫ్ట్ చేస్తే then log 3 minus log 2 divided by, అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తాం కాబట్టి డివిజన్ చేస్తుంది, దట్ ఈజ్ log 2 ప్లస్ log 3. ఈ విధంగా దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొంత సింప్లిఫికేషన్ చేయాలంటే చూడండి, log 3 minus log 2 becomes, it is log 3/2. అలాగే log 2 plus log 3 ఏమవుతుంది, రెండింటిని ప్రోడక్ట్ చేయాలి, దట్ ఈస్ log 2 into 3 which is log 6. ఈ విధంగా x వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేస్తే విల్ గెట్ ఫుల్ మార్క్స్. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 3. 3లో a అండ్ b ఇంటర్నల్గా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫైండ్ ది స్లోప్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఆఫ్ -3 1/2 3 అండ్ -7 2 1/2 2/2. సి మామూలుగా స్లోప్ ఫార్ములా ఏమి, ఇట్ ఈస్ difference of y coordinates divided by difference of x coordinates ratio. First see the solution. Slope of the line segment joining what? Joining x1 y1 and x2 y2 is what? It is m is equals to what? y2 minus y1 divided by x2 minus x1. ఈ విధంగా మనము దీని యొక్క స్లోప్ ను ఫైండ్ అవుట్ చేస్తాం. సి ఇన్ ద సేమ్ వే స్లోప్ ఆఫ్ దీస్ టూ పార్ట్స్ చూద్దాం. సి స్లోప్ ఆఫ్ -3 1/2 3 and -7 2 1/2. See, m is equals to in the same way difference of y coordinates 2/2 -3 divided by -7 లో నుంచి మళ్ళీ నెగిటివ్ సబ్స్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ప్లస్ అని రాస్తాం, ప్లస్ 3/2. జనరల్గా ఆలోచన చేయండి, 2 హాఫ్స్లో నుంచి 3 సబ్స్ట్రాక్షన్ అంటే 2.5 kgలో 3 kg సబ్స్ట్రాక్షన్ చేసి ఇంకా -1/2 ఉంటుంది, -1/2 డివైడెడ్ బై -7 kg 3 హాఫ్స్ ఎగ్జాక్ట్గా డబల్ కాబట్టి ఇంకా బ్యాలెన్స్ -a ఉంటుంది, -3/2 అని రాయవచ్చు. నా ఇప్పుడు మనం దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసి సింప్లిఫికేషన్ చేద్దాం. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. Then this will be 1/2 divided by, this is 7/2. So 1/2 into 2, 7/2 అంటే 2/7, 2 gets cancelled, you get 1/7. So therefore slope is what? It is 1/7. Which of the following is a terminating decimal? ఇక్కడ మనకు కొన్ని
ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వాటిని డివిజన్ చేస్తే టెర్మినేటింగ్ డెసిమల్ అంటే రిమైండర్ 0 వచ్చేటటువంటి ఫ్రాక్షన్ ఏది అంటున్నారు. మనం దీన్ని డివిజన్ చేయకోకుండా కూడా కనుక్కోవచ్చు. డివిజన్ ప్రాసెస్ చేస్తే అసలు లేట్ కావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, జస్ట్ బై లుకింగ్ అట్ డినామినేటర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 81 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏం రాస్తాము? ఇట్ ఈస్ 3 to the power of 4. 125 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏం రాస్తాం? ఇట్ ఈస్ 5 cube. అండ్ whereas 14 మనం ఏం రాస్తాము? 2 into 7, but 75 is what? 3 into 5 square. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు మనకు డెసిమల్ అంటే డివిజన్ చేసిన తర్వాత టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది అంటే whenever the denominator is of the form 2 to the power of n into 5 to the power of m, ఈ ఫామ్లో మనకు ఉండాలి. అంటే జస్ట్ 2 ప్రైమ్ ఫ్యాక్టర్ 2 కానీ లేదంటే 5 అనేటివి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉండాలి, లేదంటే ఆ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఉండాలన్నమాట. దెన్ ఓన్లీ వీ గెట్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ 3 ఉంది, నాట్ ఏ 2, నాట్ ఏ 5, సో దిస్ ఈజ్ నాట్ ఏ టెర్మినేటింగ్. అండ్ ఇక్కడ 5 ఉంది, ఆయన అడిషనల్గా 3 ఉంది, ఆ విధంగా ఉండకూడదు. ఓన్లీ 2 or 5 or both. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ చూడండి 2 ఉంది కానీ ఎక్స్ట్రా 7 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఓన్లీ 5 ఉన్నటువంటి డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ 8/125. సో దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్.